డేస్ నుంచి మా చిన్నోడికి బాగా జలుబు చేసింది. మరి అలాంటి టైంలో పప్పుచారు చేసి తింటే చాలా బావుంటుంది కదా! అందుకని జెప్పి ఈరోజు లంచ్‌కి పప్పుచారైతే చేశాను. దానికి కాంబినేషన్‌గా ఏం కావాలని అడిగితే బీన్స్ ఫ్రై కావాలని వాడే అడిగాడు. అందుకని చెప్పి బీన్స్‌నైతే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. చాలా రోజులైంది కదా! ఒక రెసిపీ మీకైతే చూపిచ్చి. అందుకని ఈరోజైతే బీన్స్ ఫ్రై నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బెర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ బీన్స్‌లో కూడా కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోండి. తక్కువ వాటర్ పోసారనుకోండి, వాటర్ వంపేయాల్సిన అవసరం కూడా లేదు. లేదా స్టీమ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ కూడా వేసి లైట్‌గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తే బీన్స్ ఫ్రై అయితే రెడీ. ఫైనల్‌గా మా పిల్లల లంచ్ బాక్స్ కూడా రెడీ. సింపుల్ అంతే.